సౌభాగ్యాలు కలిగేట. అంతేకాదు వాళ్ళ ఇళ్ల నుంచి అనేక రకాల రథాలన్నీ కూడా వచ్చి సిద్ధమయ్యేట. అంటే వాళ్ళు కుబేరులు ఐశ్వర్యవంతులు అయిపోయారు అన్నమాట. 3 ప్రదక్షిణాలు చేసేసారు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. ఆ రకంగా 3 ప్రదక్షిణాలు పూర్తి వెళ్ళిన తర్వాత ఆ పూజ చేయించినటువంటి పూజారికి చక్కగా పాద పూజ చేసి ఆ చారుమతి మిగతా స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేశారట. పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క చారుమతి ఇంటి దగ్గర పూజ చేస్తున్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి రథాలు వాహనాలన్నీ కూడా ఎక్కి ఇంటి దారిలో చారుమతిని చాలా పొగుడుకుంటారు. పూర్ణ స్వరూప మంగళకారక పరమాత్మని తదేవ లగ్నం సుదినంత దేవా సర్వభూతేశ్వర మంగళకారక పరమాత్మని దేవీభ్యో నమో నమః. కలశస్య ముఖ్య విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అమూల తత్రస్థితో బ్రహ్మ మధ్యమా త్రిగుణాధిక్యతు ముఖ్యతు సాగర సప్త దీప వసుంధర భృగుర్వేద యజుర్వేద సామవేద ద్రవిణ అగ్ని శ్వేత కలశాదపతి పవిత్ర ప్రతిష్టార్థ ఊర్ధ్వకి పునరాస్మ శుచక్షు పునః ప్రాణహీన దేహి